టైంలో మనము అపోజిషన్ నెగిటివ్ వార్తల మీద చర్చించుకోవడం వేస్ట్. నేను అనుకుంటా పోయిన గవర్నమెంట్లో అంతా ఫోన్లలోనే వాడుకున్నారు వాళ్ళంతా. అయితే మనకు అవసరమా ఇప్పుడు ఇది? ఎందుకంటే మన 9,000 కోట్లు 9 రోజులు ఇచ్చిన సంబరాలలో ఈ ప్రెస్ మీట్లో అవసరమా? చెప్పమంటే చెప్తాను, నాకేం లేదు మీకు. ఓకే, ఇప్పుడు ఏంది మన మీరు క్వశ్చన్ ఇది? నేను చెప్తున్నా కదా, 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ కుటుంబము, ఆ రోజుల వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ టాస్క్ ఫోర్స్, వాళ్ళు చేసిన పని ఏందయ్యా అంటే, మన కాంగ్రెస్ పార్టీ మీద నిఘా ఏంటంటే, జగ్గారెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంకా చాలామంది సీనియర్స్, మా అందరి మీద వాళ్ళు ఫోన్లు. నాకు చాలామంది అంటారు, అన్న నీ ఫోన్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారన్నా, నీ ఫోన్ ట్యాప్ అవుతున్నాయని చెప్పి. చేస్తే చేసుకోండిరా, ఏం పీకేది ఏముందిరా, చేస్తే చేసుకోండిరా అని అంటుంటే. అది విచిత్రం ఏంటంటే, అసలు ట్యాప్ చేసేటోళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళే కదా. నాకు పోలీసు వాళ్ళే చెప్తున్నారు. అప్పుడు మేమంతా అపోజిషన్లో ఉన్నాం కదా, ఏదైనా ఇష్యూ మీద పోలీసు వాళ్ళతో మాట్లాడితే, ఆ గవర్నమెంట్లో ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడితే, అన్న మేము వాట్సాప్ నుంచి మాట్లాడతాం అన్న అంటే, అదేందా వాట్సాప్ ఎందుకు, ఏమవుతుంది అని అంటే, లేదన్నా మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని అన్నారు. పోలీసులు కూడా అన్నారు ఆ రోజు, కొంత పోలీసు అధికారులు కూడా మా ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి. నిన్న మీ ఏమంటుంది ట్యాపా, మీ ట్యాపింగ్ మా ట్యాపింగ్ అందరి ట్యాప్ చేసుకుని ఏం చేసుకుంటాడు రా నాయన కేసీఆర్. అంటే వాళ్ళు ఎంత బలహీనులు అయిపోయారంటే, ఒక సీక్రెట్స్గా ఉండాల్సింది కొంత ఎవరంటారు వీళ్ళని ఏమో క్రైమ్ చేసే వాళ్ళ మీద పెట్టాల్సిన నిఘాని రాజకీయ నాయకుల మీద నిఘా పెట్టి, వాస్తవానికి కూడా వాళ్ళు వచ్చిన ఒక 1 year వదిలేసేసి, ఒక దాదాపు 7-8 ఏళ్ళు వాళ్ళు ఇదే పని మీద ఉన్నారు. వాళ్ళ టార్గెట్ కొంత ఏర్ల మీద ఉండే. నంబర్ 1 రేవంత్ రెడ్డి. మా జిల్లాలకు వచ్చేసరికి జగ్గారెడ్డిగా నేను ఉంటుండే, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా కొందరిని టార్గెట్ పెట్టేసారు అప్పుడంతా. అంటే ఎలక్షన్లలో వాళ్ళు, అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు మాకు ఎవరైనా పైసలు పంపిస్తే పైసలు కూడా పట్టేసారు కదా, డబ్బులు పట్టడము చెయ్యడము. మాకు ఎవరైనా డొనేషన్ ఇస్తే డొనేషన్ పైసలు పట్టడము. ఇంత దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైన పరిపాలన, నీచమైన పరిపాలన, దుర్వినియోగం చేసే పరిపాలన ఆ రోజు కేసీఆర్ కుటుంబం చేసింది. చెప్తా కాబట్టి
ఇలాంటి వ్యవస్థ ఈ సమాజంలో ఉండొద్దు అని ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ పోలీస్ అయినా చట్ట పరిధిలో చట్టపరంగా పద్ధతిలో ఉండాలనే దానికి ఉండాలని ఈ యొక్క ఎంక్వైరీ స్టార్ట్ చేయించాడు. నేను అనుకుంటా రాత్రి వీళ్ళు ఫోన్ల కాడనే వండుకునేటోళ్ళేమో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూతురు కవిత. ఆయన ఎవరప్పుడు టాస్క్ ఫోర్సు ఆయన ప్రభాకర్ రావుని, మళ్ళీ ఆయన ఎవరు ఇంకొక ఆయన రాధాకృష్ణరావు